కన్యా రాశి వారికి గనుక మనం ఈ 2026 సంవత్సరంలో గనుక చూసుకున్నట్టయితే, వారికి కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళబోతున్నారు. వారికున్న సమస్యలు మొత్తం తీరనున్నాయి. వారికి ఈ సంవత్సరం రాజయోగం పట్టనుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ కన్యా రాశి వారికి జూన్ 2 తర్వాత గురువు స్థాన మార్పు చేయబోతున్నాడు. ఎక్కడి నుండి ఎక్కడికొస్తున్నాడు? మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి రాబోతున్నాడు. కర్కాటక రాశిని గనుక చూసుకున్నట్టయితే, ఈ కన్యా రాశి నుంచి కర్కాటక రాశికి గురుడు వస్తే, ఈ కన్యా రాశికి 11వ స్థానం లాభస్థానం అవుతుంది. ఇది జరగడం వల్ల కన్యా రాశికి వారికి ఏ సమస్యలున్నా గూడా తొలగిపోనున్నాయి. వారికున్న ఉద్యోగం విషయంలో ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా వ్యాపారం, ఏ వ్యాపారమైనా మీరు చేయండి. వ్యాపారంలో సక్సెస్ అవుతారు. అదేవిధంగా చదువు విషయంలో మీరెంతో కష్టపడి చదువుతూ ఉంటారు. ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి. అదేవిధంగా సంతానం విషయంలో సంతాన ప్రాప్తి, వివాహాలు జరగడం, విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారు. అలాంటి వారికి సులువుగా ఉంటుంది. రుణ బాధలు ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ రుణ బాధలున్నా కూడా తీరనున్నాయి. అదేవిధంగా సొంత గృహం, సొంత గృహం కట్టుకోవాలని అనుకునే వారికి ఈ సంవత్సరం అదృష్టం వరించనుంది. అదేవిధంగా వీరికి శత్రు వినాశనం, వీరికున్న శత్రువులు కూడా ఈ సంవత్సరం తొలగిపోతారు. మీరు గనుక కన్యా రాశిలో జన్మించి మీకు గనుక ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అది మీ పేరులో దోషం ఉన్నట్టే. ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ పేరును 270 డిగ్రీస్‌కి పెంచి మంచి కరెక్షన్ ఇస్తాను.